నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దర్శి పట్టణంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపిన పూసల ప్రసాద్ ధర్మపత్ని పార్వతి. ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఉప్పుల హనుమంతరావు అధ్యక్షతన మండల కేంద్రమైన పుల్లల చెరువులో మహాత్మా గాంధీ కళా ప్రాంగణం వద్ద మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి నైపుణ్య అభివృద్ధి పథకాలపై మండల స్థాయిలో అవగాహన కార్యక్రమం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. విధ్వంసం నుండి వికాసం వైపు కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురువారం సాయంత్రం దర్శి పట్టణం ఎంఈఓ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగిన అనంతరం విలేకరుల సమావేశంలో లక్ష్మి ప్రసంగించారు. లక్ష్మి కొనసాగిస్తూ ప్రజలు 11 సీట్లు ఇచ్చినా సైకో బ్యాచ్లో మార్పు లేదని, లడ్డులో కల్తీ నెయ్యి అడ్డంగా బుక్కయ్యారని, జగన్ రెడ్డి పని గోవిందా అని లక్ష్మి పేర్కొన్నారు. పశ్చాత్తాపం పొంది దేవుడిని క్షమాపణ చెప్పాల్సిన గత వైసీపీ ముఖ్యమంత్రి, ఆనాటి టీటీడీ చైర్మన్ ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలనుకుంటే చట్టం చూస్తూ ఊరుకోదని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హెచ్చరించారు. ప్రజల ఆస్తులను దోచుకున్నారని, బడుగు బలహీన వర్గాలను దోపిడీ చేశారని, 5 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని, చివరకు వెంకటేశ్వర స్వామి లడ్డులో నెయ్యిలో కల్తీ చేసి అడ్డంగా దొరికిపోయారని లక్ష్మి అన్నారు. ప్రమాదకరమైన కెమికల్స్, ఆయిల్స్తో నెయ్యి తయారు చేసి పాలు వాడకుండా 250 కోట్లు దోచుకున్నారని, సుప్రీంకోర్టు నియమించిన సిట్లో అడ్డంగా దొరికిపోయారని, దొరికిపోయిన దొంగలు దేవుడికి క్షమాపణ చెప్పకుండా రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని డాక్టర్ లక్ష్మి అన్నారు. అందులో భాగంగానే అభివృద్ధి ప్రభుత్వంలో సైకో బ్యాచ్ గొడవలు సృష్టిస్తే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని లక్ష్మి అన్నారు. ఈరోజు దర్శి టౌన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మెయిన్గా జోమ్ కాలువ. ఇది డ్రైనేజ్ సమస్య ఎన్నో సంవత్సరాలుగా ఉంది. మొన్న వర్షానికి కూడా అక్కడ రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ప్రజలకు ట్రాన్స్పోర్ట్ అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండగా, అది ఇప్పుడు కుర్చేడు అటువైపు రోడ్ నుండి ఆ డ్రైన్ అంతా కనెక్ట్ అయ్యి మొత్తం చింతలపాలెం వరకు వెళ్ళేలాగా, ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు అది 55 లక్షలకు గాను, నెక్స్ట్ దాని ఎక్స్టెన్షన్ 30 లక్షలకు గాను, అట్లాగే అక్కడ ఉన్న పైప్ కల్వర్ట్ డ్యామేజ్ అవటం వల్ల అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము. నెక్స్ట్ ఫండ్లో అది స్లాబ్ కల్వర్ట్గా మార్చేలాగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకెళ్తున్నాము. ఎక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అట్లాగే సంక్షేమం అందరికీ అందాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి కక్ష సాధింపులు ఉండకూడదు, విధ్వంసం ఉండకూడదు అనే కాన్సెప్ట్తో అనే పద్ధతిలో ముందుకెళ్తున్నాము. అలాగే ఇవాళ ఎంఈఓ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది 53 లక్షల రూపాయలతో ఎంఈఓ ఆఫీస్కి. నెక్స్ట్ 8వ వార్డులో సీసీ రోడ్స్ అట్లాగే డ్రైన్స్ 15 lakhsతో శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తున్నాము. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఎప్పుడు అభివృద్ధి, సంక్షేమం ప్రజలందరికీ అందాలి. పార్టీలు అనేది అది ఎలక్షన్స్ వరకే, బట్ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ అన్న ముందుకెళ్తున్నారు. వైసీపీ చూస్తే గత 5 ఏళ్ళలో ఒక విధ్వంసం, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. ఇప్పుడు వాళ్ళు చేసిన నిజాలు బయటపడుతుంటే అవి కూడా తట్టుకోలేక ఇంకా గొడవలు సృష్టించడానికి చూస్తున్నారు. మేము ఇవన్నీ పట్టించుకోము. ప్రజలకి ప్రతి ఒక్క నిజం తెలుసు. ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా వాళ్ళలో మార్పు రాకుండా ఇంకా విధ్వంసం, ఇంకా అల్లర్లు చేయడానికే చూస్తున్నారు. ఇప్పుడు చూస్తే తిరుపతి లడ్డు క్లియర్గా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్లో తెలిసింది కల్తీ నెయ్యి ఉందని. అంటే ఏదో నాసిరకం పదార్థమే కాదు, ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఎంతో పవిత్రమైన దేవుడి సన్నిధిలో ఒక అపవిత్రమైన మూలిక సరుకులు, ముడి సరుకులు, కెమికల్స్, అంటే జంతువు కొవ్వు నుండి వచ్చిన మోనోగ్లిజరైడ్స్ కానీ, బీటా కెరటిన్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్, పామ్ ఆయిల్ ఇవన్నీ ఉన్నట్టు క్లియర్గా తేలింది. అంటే ఒక చుక్క పాలు లేకుండా ఒక పదార్థం తయారు చేసి, ఇదేంటంటే ఒక ఏదైనా చేయొచ్చు మనం అధికారం అడ్డం పెట్టుకొని అని ప్రజల జోలికి వెళ్ళారు, మహిళల జోలికి వెళ్ళారు, బడు బలహీన వర్గాల జోలికి వెళ్ళారు. ఇప్పుడేమో ఏకంగా దేవుడితో పెట్టుకున్నారు.
ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఒక మతాన్ని కించపరిచేలాగా వాళ్ళు పనిచేశారు. ఒక మతానికి గౌరవం లేకుండా, అంటే వాళ్ళకి ఎవరికన్నా వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేదంటే అది వాళ్ళ ఇష్టం, కానీ లక్షల ప్రజలు, కోట్ల భక్తుల నమ్మకాన్ని, విశ్వాసం మీద అది గాయపరిచినట్టు బిహేవ్ చేశారు. దీనికి ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్ క్షమాపణ చెప్పాలి. మా ప్రభుత్వం ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ, అట్లాగే ఎప్పుడు కూడా కక్ష సాధింపులు ఇలా కాదు, చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటుంది. మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి. మాకు మా నాయకుడు చెప్పింది ఒకటే, మనం ఎప్పుడు కూడా సేవకుల్లా పనిచేయాలి, అభివృద్ధి అనే పదంలో ముందుకెళ్ళాలి అని. దర్శి నియోజకవర్గంలో చూస్తే ఇప్పుడు దాదాపుగా 10 ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ అయ్యి గత 5 సంవత్సరాలు ఆగిపోయినవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా మరింత దర్శిని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాము. ఇవాళ అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దలకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. 1,57,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి సంఘంలోని 1,57,00,000 అభివృద్ధి పనులకు దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గురువారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ దర్శిని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని, అద్దంకి రోడ్లో ఉన్న జోము కాల్వ 50,46,000 రూపాయలతో డాక్టర్ లక్ష్మి శంకుస్థాపన చేశారు. అలాగే 8వ వార్డులో సీసీ రోడ్స్, డ్రైన్లకు 42 లక్షలతో, ఎంఈఓ ఆఫీస్కి 55 లక్షలతో మొత్తం 1,57,46,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి మున్సిపల్ కమిషనర్ వై మహేష్ తదితరులు ఉన్నారు. దర్శిలో తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ, టీడీపీ ఫ్లెక్సీల గందరగోళం, ఘర్షణ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో గురువారం సాయంత్రం తిరుపతి లడ్డు విషయంలో మహాపాపం. 68.17 లక్షల కిలోల నెయ్యి, అది నెయ్యి కాదు పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం, జంతువుల కొవ్వుతో కలిపిన చింతటికి నెయ్యి, ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డు ప్రసాదాల తయారీ. వైసీపీ పెద్దలు 251 కోట్ల రూపాయలను తమ జేబులో వేసుకున్నారని టీడీపీ వర్గం ఫ్లెక్సీలను గడియార స్తంభం సెంటర్లో వేయడం జరిగింది. ఇది తెలుసుకున్న వైసీపీ వారు టీడీపీ వారు వేసిన ఫ్లెక్సీలు తొలగించి కాల్చడం జరిగింది. దీనికి సంబంధించి ఇరు పార్టీలైన వైసీపీ, టీడీపీల మధ్య ఫ్లెక్సీల గొడవ రాసుకొని అది కాస్త చిలిచిరికి గానివారగా మారింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూముల కరుణాకర్ రెడ్డి బొమ్మలతో వేసిన ఫ్లెక్సీలపై సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా కూడా తమ నాయకుడిని అవమానపరిచారంటూ మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆ ఫ్లెక్సీని చించి తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంలో ఇరు పార్టీల వారు భారీగా మోహరించడం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో వెంకటరెడ్డిని, మరికొంతమందిని వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వివాదాన్ని సద్దుమనిపారు. వెంటనే టీడీపీ నాయకులు ఫ్లెక్సీ తొలగించిన స్థానంలో మరో 3 ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. షేక్ పోతకమూరు కాసిం వర్ధంతి సందర్భంగా దర్శి వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదానం. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం వాస్తవ్యులు షేక్ పోతకమూరి కాసిం 12వ వర్ధంతి సందర్భంగా దర్శి కురిచేడు రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శుక్రవారం అన్నదానం చేశారు. అన్నదానంతో పాటు పండ్లు, మిఠాయిలు మరియు 50 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, గోధుమ రవ్వ, నిత్యావసర వస్తువులు ఆశ్రమానికి అందజేయడం జరిగింది. సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, పెద్ద కుమారుడు షేక్ కాసిం మరియు చిన్న కుమారుడు షేక్ చిన్నా కాసిం మరియు ఆశ్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా దర్శి ప్రభుత్వ పాఠశాలలోని గాంధీ విగ్రహంకు శుక్రవారం దర్శనాపురి వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా దర్శనాపురి వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు
కొల్లూరి సుశీల ప్రకాష్ రావు, కార్యదర్శిగా మహాలక్ష్మి, కోశాధికారి చినగముర్ల మహేశ్వరి, రీజనల్ చైర్మన్ మునగ నీలిమ, రీజనల్ సెక్రటరీ కొల్ల సుజాత, దర్శనాపురి వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు కొల్లూరి సుశీల, కార్యదర్శి మహాలక్ష్మి, కోశాధికారి మహేశ్వరి, పూజా క్లబ్ అధ్యక్షురాలు మునగ లక్ష్మి కుమారి, కోశాధికారి సత్యలక్ష్మి, వనితా వాసవియన్లు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా కొల్లూరి సుశీల ప్రకాష్ రావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలన ఎదిరించి స్వతంత్రం కోసం పోరాటం చేశారని, స్వతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించారని ఆమె తెలిపారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో అందరూ నడవాలని ఆమె పిలుపునిచ్చారు. జైవాసవి డిటీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా దర్శనాపురి వనితా వాసవి క్లబ్ సభ్యులందరము గాంధీ గారికి పూలమాల సమర్పించాలని వచ్చాము. శాంతి అహింస మార్గాన్ని బోధించిన గాంధీ మహాత్ముడికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ దర్శి ఆర్సి గారైన మునగా నీలిమ గారిని, రీజనల్ సెక్రటరీ కొల్ల సుజాత గారు, దర్శనాపురి వనితా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అధ్యక్షురాలైన కొల్లూరి సుశీల తదితర వాసవియన్లు మొత్తము పాల్గొన్నారు. పూజా క్లబ్ కమిటీ అధ్యక్షురాలు మునగా లక్ష్మీకుమారి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 69 అక్టోబర్ 2వ తారీఖు. జై వాసవి, జై జై వాసవి డిటీవీ ఛానల్ ప్రేక్షకులకు ఉదయపూర్వక నమస్కారాలు. దర్శనాపురి వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు కొల్లూరు సుశీల ప్రకాశ్రావు, కార్యదర్శి మునగా మహాలక్ష్మి గారు, కోశాధికారు సినిమగుండ్ల మహేశ్వరి గారు. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్లో పోరుబందర్లో జన్మించారు. ఈయన తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుత్లీబాయ్. జై వాసవి, జై జై వాసవి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం దివంగత నేత టీడీపీ నాయకులు మేడికొండ కృష్ణమూర్తి 15వ వర్ధంతి పుల్లల చెరువు బస్టాండ్ సెంటర్లో టీడీపీ మాజీ మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ మాట్లాడుతూ దివంగత నేత మేడికొండ కృష్ణమూర్తి టీడీపీ పార్టీకి చేసిన సేవలు మరవలేనివని ఆయన అన్నారు. గ్రామ టీడీపీ కమిటీలో నిస్వార్థంగా ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఆపదలో ఉన్న కార్యకర్తలకు తన వంతు సహాయం చేసేవారని ఆయన గుర్తు చేశారు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి నైపుణ్య అభివృద్ధి పథకాలపై మండల స్థాయిలో అవగాహన కార్యక్రమం దర్శి ఎంపీడీఓ కార్యాలయం నందు శుక్రవారం జరిగింది. ఈ మండల స్థాయి అవగాహన సదస్సులో నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు దళిత బహుజన రీసోర్స్ సెంటర్ దర్శి నియోజకవర్గ కన్వీనర్ గుంటూరు నాగమణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి మాలకొండయ్య, విద్యాశాఖ అధికారి 2 బి రమాదేవి, దర్శిపట్నం ఎప్మా సిసి రవీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మాలకొండయ్య మాట్లాడుతూ యువత ఉద్యోగ అవకాశాలతో పాటు స్వయం ఉపాధి దిశగా ముందుకు వెళ్లే లక్ష్యంతో యువతకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య శిక్షణ కోర్సులు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో అందరూ అందుబాటులో ఉండాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమాదేవి మాట్లాడుతూ ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి పథకాలపై యువత ముందుండాలని, చదువుతో మాత్రమే ఇది సాధ్యమవుతుందని రమాదేవి అన్నారు. జీవితంలో మనం అభివృద్ధి చెందాలంటే విద్య ప్రాముఖ్యమైనదని, విద్య ద్వారానే అంబేద్కర్ ఎంతో గొప్ప మనసుతో ఆయన చదువుకొని భావి తరాలకు పునాది వేశారని, ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను చదివి ఆయన గొప్ప రాజ్యాంగాన్ని మనకు ఇచ్చాడని, అది చదువుతో మాత్రమే సాధ్యమవుతుందని ఆమె తెలియజేశారు. కార్యక్రమంలో మండల జిల్లాలో 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలలోపు వయసు కలిగిన నిరుద్యోగ యువతి యువకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా ఉన్నాయో వారే ట్రైనింగ్ ఇచ్చి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, యువత ఎవరైనా సొంతంగా బిజినెస్ లేదా వ్యాపారాలు యూనిట్లు పెట్టుకోవాలని అనుకున్నట్లయితే బ్యాంకులో సివిల్ స్కోర్ బాగుండాలని అన్నారు. దర్శి పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం శుక్రవారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 11 అంశాలను తీర్మానించడం జరిగింది. 4 వివిధ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచేందుకు తీర్మానించగా 7 పరిపాలనా అంశాలు మరియు చేపల చెరువుకు సంబంధించిన 2023 నుంచి 2026 వరకు వర్షాకాలం నందు సక్రమంగా వర్షాలు కురుస్తున్నందున చింతలపాలెంలోని కోమటి చెరువు మరియు కురిచేడు రోడ్లోని ఎర్ర చెరువు చేపలు వేసి లీజు ఇచ్చు ప్రక్రియ చేపట్టి ఉండలేదని, ప్రస్తుతం వర్షాకాలం నందు వర్షాలు సమృద్ధిగా కురిసినందువల్ల సదరు చెరువులను 2026-2027 సంవత్సరంకు చింతలపాలెంలోని కోమటి చెరువు మరియు కురిచేడు రోడ్లోని ఎర్ర చెరువులో చేపలు వేసి లీజు ఇచ్చేందుకు గాను సమావేశం తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, వైస్ చైర్మన్ స్టీవెన్, కౌన్సిలర్ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం ఆర్యవేశ సంఘం సభ్యులు ఉప్పల హనుమంతరావు అధ్యక్షతన మండల కేంద్రమైన పుల్లల చెరువులో మహాత్మా గాంధీ కళా ప్రాంగణం వద్ద మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పయ్యావుల ప్రసాద్, ఉప్పల హనుమంతు ఇరువురు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయన స్థాపించిన శాంతియుతమైన మార్గంలో మనందరం ప్రయాణించడం మనందరికీ స్ఫూర్తిదాయకమని, అహింసా విధానంతో కోట్ల మంది దేశ ప్రజలను ఒకతాటిపై నడిపి స్వాతంత్ర్యం సాధించారు. గాంధీజీ బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్ధాంతాలు ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలి. స్వదేశీ మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్య, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేద్దామన్నారు. అనంతరం మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం అధ్యక్షులు గోపవరపు గురునాథం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మేడికొండ లక్ష్మీనారాయణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, ఆర్యవేశ సంఘం సభ్యులు ఉప్పుల హనుమంతరావు, చెన్నకేశవులు, బడిపాటి ఆంజనేయులు, ఆర్యవేశ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దర్శి పట్టణంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపిన పూసల ప్రసాద్, ధర్మపత్ని పార్వతి. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం అద్దంకి రోడ్ ఎన్ఎస్పీ కాలనీలో వెలిసిన శ్రీ కనకదుర్గ తల్లి దేవస్థానంలో శుక్రవారం దర్శి పట్టణంకు చెందిన పూసల ప్రసాద్, ధర్మపత్ని పార్వతి కుటుంబ సభ్యులు శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి బాలకృష్ణాచారి పూజా కార్యక్రమం జరిపి అమ్మవారి నైవేద్యం సమర్పించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తదుపరి అన్నదాతలు ప్రసాద్, పార్వతి ఆలయంకు వచ్చిన భక్తులకు అన్న వితరణ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని అరవల్లిపాడు, పి వెంకటాపురం, దొనకొండ గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఒంగోలు జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి ఏ శైలజరాణి భూసార పరీక్ష ఫలితాల కార్డుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టి వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ఎంఎస్ కృషి విజ్ఞాన కేంద్రం దర్శి మాట్లాడుతూ భూసార పరీక్ష ఫలితాల కార్డు మరియు నేల ఆరోగ్యం గురించి వివరించి వీటి ఆధారంగా వివిధ పంటల్లో ఎరువుల యాజమాన్యం, సేంద్రియ మరియు జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. కార్యక్రమంలో వాటి వాడకం, పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. భూసార పరీక్షల ఆధారంగా రసాయనిక ఎరువులు వాడాలని, పంటలు వేసే ముందు పచ్చిరొట్ట ఎరువులు జనము, జీలుగా, పిల్లి పెసర వేసుకొని పూత సమయంలో భూమిలో కలియదున్నుకుంటే భూసారం వృద్ధి చెంది కార్బన్ శాతం పెరిగి నేల సారవంతం అవుతుందని తెలిపారు. సందర్భంగా వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ వ్యవసాయ పథకాలు, ఏపీఎఫ్ఆర్ మొబైల్ యాప్ గురించి వివరించారు. అనంతరం నేల ఆరోగ్యం, భూసార పరీక్షా విధానం, ఫలితాల వివరణ, సమస్యాత్మక భూములను బాగు చేయుట, జీవన ఎరువుల గురించిన కరదీపికలను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల వివిఏలు మరియు రైతులు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.